ప్రైజ్ ముందుగా ముఖ్యముగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మరి స్వతంత్రం దినోత్సవం శుభాకాంక్షలు ఒకరికొకరు తెలియజేసుకుంటూ, ఒకరికొకరు కనపరుచుకుంటూ, ఏంటి ఎందుకు అంటే మన యొక్క బానిస సంఖ్యల నుంచి సుమారు బ్రిటిష్ వారి పరిపాలన మన యొక్క భారతదేశంలో 200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలన కింద మనం ఉన్నాం. కానీ 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఏలారు. వారి కింద బానిసలుగా మనమున్నాం. కానీ కొందరు ఎంతో మంది మహనీయులు, ఎంతో మంది త్యాగం చేసేవారు ముందుకు వచ్చి మరి జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, మహాత్మా గాంధీ తాతయ్య కావచ్చు, మన పూర్వీకులు చాలా మంది, అల్లూరు సీతారామరాజు గారు తాతయ్య, సుభాష్ చంద్రబోస్, చాలా మంది చెప్పుకుంటూ పోతే చాలా మంది త్యాగం వెనక చాలా మంది మహనీయులు, మహానుభావులు మన కొరకు, మన బానిస సంఖ్యలు పెంచడానికి కోసము, అంటే ఒక మనిషి ఈ యొక్క గవర్నమెంట్ కింద నుంచి మనల్ని రక్షించుకోవటానికి సాయశక్తుల ఆఖరికి వారి ప్రాణాలే పనంగా పెట్టిన దాఖలాలు. అయితే ఇదే రీతిగా ఆనాటి తెల్లవాళ్ళు 200 సంవత్సరాలు మన భారతదేశ ప్రజలని బానిసలుగా చేసుకుంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిలు గ్రంథములో ఉన్న మరి కొందరు ఇశ్రాయేలు ప్రజలు, ఈ ఇశ్రాయేలు ప్రజలని ఫరో అనే వ్యక్తి ఏలుతూ ఉన్న ఆ రోజుల్లో దేవుని వద్దకి మొరబోయింది. ఏం మొరబోయింది? ఐగుప్తు దేశములో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు, అంటే దేవుని ప్రజలు, ఐగుప్తు దేశములో దేవుని ప్రజలు మొరపెట్టారు. వారు కష్టం, దుఃఖం, రకరకాలైన ఆ ఫరో యొక్క కఠినమైన చర్యలు, కఠినమైన అంత ఘోరంగా ఉంటాయంటే, ఒక సందర్భంలో దుస్తులు, అంటే మన చేతులతో ఒక బలమైన రాయిని పగలగొట్టాలి అంటే దుస్తులు ఉపయోగించాలి. కానీ ఫరో యొక్క కఠినమైన హృదయము దుస్తులు ఇయ్యకుండా కూడా కొన్ని సందర్భాలలో వారిని పనులు చేపించిన ఘట్టాలు ఉన్నాయి. ఇది బైబిల్లో మనకి సాక్ష్యం ఇస్తుంది. అయితే ఆనాటి ఇశ్రాయేలు ప్రజలని వారి యొక్క మొర, వారి యొక్క కష్టము, వారి యొక్క వేదన దేవుడు చూశాడు. ఈనాటి తెల్లవాళ్ళ పరిపాలనలో కూడా మనము పెట్టిన, మన పితరులు కష్టపడిన ఆ కష్టాలన్నీ కూడా దేవుడే చూశాడు. దేవుడు చూసి మనల్ని ఈ రోజున స్వతంత్రులుగా ప్రకటించిన రోజు. ఏమండి, మన భారతదేశంలో స్వతంత్రులుగా, అంటే భారతదేశం అంతటికి స్వతంత్ర దినోత్సవం ఎందుకు అంటే, తెల్లవాణి చేతిలో నుండి మన యొక్క పూర్వీకులు తెలుసుకున్న రోజు. వారు మన యొక్క ఇతరులు, మహాత్మా గాంధీ తాతయ్య కావచ్చు, సుభాష్ చంద్రబోస్ తాతయ్య కావచ్చు, అల్లూరు సీతారామరాజు తాతయ్య కావచ్చు, మన పూర్వీకులు, మన యొక్క ఇతరులు, వారందరూ కూడా
పోరాడి అనేక రకాలైన కష్టాలు పడి అనేక రకాలైన మరి తినక ధర్నాలు, మరి ఆ నిరసనలు, సత్యం, అనేక రకాలైన మహాత్మా గాంధీ తాతయ్య హింస చెయ్యవద్దు, ఒక చెంప కొడితే మరొక చెంప చూపమున్న సిద్ధాంతము ద్వారాగా ఆఖరికి గెలిచారు. ఈనాడు మన భారతదేశంలో ప్రజలందరికీ స్వతంత్ర హక్కుని మన భారతదేశ ప్రజలందరూ కూడా బానిస సంఖ్యల నుంచి, ఆ యొక్క కష్టముల నుంచి, ఆ యొక్క తెల్లవారి యొక్క మరి ఆ యొక్క బానిస కట్టుల నుంచి తీసివేయబడిన రోజు ఈరోజు స్వతంత్ర దినోత్సవము. ఎందుకంటే మనము భారతదేశము స్వతంత్రంగా మనము తెచ్చుకున్న రోజు, మన పూర్వీకులు గెలిచిన రోజు. మన పూర్వీకులు ఎంతగా రక్తము ఏరులై ఒలికిందో, ఎందుకు? మనుషులుగా మన కోసము, మన భారతదేశాన్ని సంపాదించుకోవటానికి మన పూర్వీకులు ఎంతో మంది త్యాగం చేశారండి. ఎంతో మంది త్యాగాలు వారు చేశారు కాబట్టి ఆ యొక్క త్యాగం విలువ తెల్లవారు గ్రహించి ఇక మనకు వద్దు అని వారంతట వారే వదిలిపెట్టి, మన యొక్క దేశాన్ని వదిలిపెట్టి, మన యొక్క భారతదేశాన్ని మన చేతులకి అప్పజెప్పి, వారు స్వతంత్రులు, ఆంధ్రులు, భారతీయులు, స్వతంత్రులు, ఇక బానిసలుగా ఉండటానికి లేదు, మీకు మీరే స్వతంత్రులు, స్వేచ్ఛగా బతకండి అని చెప్పి మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిన రోజు. ఇలాగనే చూడండి ప్రజలారా, ఇదే రీతిగా మరి బానిస కత్తుల నుంచి, ఒక మనిషిని యొక్క బానిస కత్తుల నుంచి మనము కాపాడబడ్డాం కానీ ఆనాడు ఫరో చేతుల్లో నుంచి ఇశ్రాయేలు ప్రజలని విడిపించాడు ఒక ప్రవర్తగా మోషే. కానీ దేశానికి స్వతంత్రం వచ్చింది, మనుషులందరూ స్వతంత్రులుగా ఏ బానిస కత్తుల్లో నుంచి ఉండకూడదు అని ఒక హక్కు కలిగించబడింది. కానీ ఏమండి, ఆత్మకి స్వతంత్రం రాలేదండి, ఆత్మకి రక్షణ కలగలేదండి. సాతాను యొక్క కబంధ హస్తకాలలో ఇప్పటికీ స్వతంత్రులుగా ఇంకా కలగకుండా వాని యొక్క పాప మరి దుర్నీతిలో ఏమండి త్రాగుడనే మహమ్మారి ద్వారాగా ఎంతో మంది జీవితాలు నాశనమైపోతున్నాయి. ఎన్నో పచ్చని కాపరాలు ఇచ్చుబడిపోతున్నాయి. ఎన్నెన్నో గురి అలవాట్లకి బానిసలుగా ఉండిపోతున్నారు. ఏమండి, ఇక ఈరోజు స్వతంత్ర దినోత్సవము శుభాకాంక్షలని బాగానే చెప్పుకుంటున్నాము, కానీ ఆత్మకి స్వతంత్రము కలగలేదు, ఆత్మకి రక్షణ కలగలేదు, శరీరానికి రక్షణ కలగలేదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, చూడండి, ఎటు చూసిన బారు షాపులు, ఎటు చూసిన మొత్తు మందుకి బానిసలు, ఎటు చూసిన ఒక గురి వ్యసనాలకి బానిసలైపోయి మనము చూస్తున్నాం. ఒక చిన్న పిల్లలే డ్రగ్స్, అశ్లీల చిత్రాలు, హానిక ద్రవ్యాలు చేత, మొత్తు పదార్థాల చేత వారు ఇంకా బానిసలుగా ఉండిపోయారు. ఈరోజు సంతోషకరమైన రోజు, ఈరోజు సంతోషించాల్సిన రోజు, ఈరోజు మన బానిస సంఖ్యలు తెగిపోయిన రోజు. కానీ మన శరీరానికి, మనిషికి
బానిస సంఖ్యలు తెగిపోయాయి కానీ ఆత్మ, శరీరము భయంకరమైన శాపములోనే ఉన్నదండి. మన పూర్వీకులు, మహానీయులు, మహానుభావులు, ఎందరో మహానుభావులు మన కోసము వారి రక్త త్యాగమును చిందించి మనకి భారతదేశాన్ని తీసుకొచ్చారు. అంటే ఇలాగనే మానవ జాతి రక్షణ కోసము సృష్టించిన సృష్టికర్తే మనిషిగా అవతారం ఎత్తి మనిషిగా కాలమే లేనివాడు కాలానికి చేరాడు. సృష్టికర్త ఉన్నవాడు సృష్టిగా మార్చబడ్డాడు. నీకోసము నా కోసము ఆయన రక్తమును చిందించాడు. ఎందుకో తెలుసా? ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, నేను తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో ఉంచింది మరి మీకు తెలియజేయమన్న మాట ఏంటంటే, మీరు ఇంకా రక్షణ పొందలేదా? ఇంకా సాతాను కబంధ హస్తకాలంలోనే ఉన్నారా? అలాగైతే మీ సంఖ్యలు తెగిపోవాలి. మీరు స్వతంత్రులుగా అంటే పాపము, శాపము వాటన్నిటి నుంచి విడుదల పొందాలని సృష్టికర్తే మన నిమిత్తము రక్షకుడిగా మానవ అవతారం ఎత్తి మనిషి కుమారుడిగా వచ్చాడు. ఆయన ఎవరో కాదండి, మన పూర్వీకులు, ఆర్యులు, తప్పు సంపన్నులు, మునులు, అనేక రకాలైన మన పూర్వీకులు అనేక రకాలుగా మనకి సృష్టికర్తని పరిచయం చేశారండి. వేదాలు 4, ఉపనిషత్తులు 109 ఉపనిషత్తులు, పురాణాలు 18 పురాణాలు, అష్టాదశ ఈ 18 పురాణంలోనూ సృష్టికర్త గురించి చెప్పబడి ఉంది. ఆ సృష్టికర్త ఎవరై ఉన్నారో మీరు గుర్తుపట్టినట్లుగా అదుగో పురుషోత్తము యజ్ఞాన్ని సూచిస్తుంది. భవిష్య మహాపురాణము కన్య గర్భమున జన్మిస్తాడని చెప్తుంది. ఏమండి, ఏదము అగ్నిని గురించి తెలియజేస్తుంది. ఆ అగ్ని పశువై ఉండాలట. ఏమండి, ఆ అగ్నినే యజ్ఞం చేశారని వేదం సెలవిస్తుంది. ఇక మీకోసము, నా కోసము, మనందరి యొక్క సాతాను కబంధ హస్తకాల నుంచి మనల్ని విడిపించడానికి ఆ మహోన్నతుడు, సర్వశక్తి కలిగిన వాడు, ఆ మహనీయుడు మన కోసమే తన రక్తమును, మన పూర్వీకులు రక్తం ఒలికించారు. మరి వారి రక్తములో పాపం ఉన్నది కానీ మన పాపము తీసే శక్తి వారిలో లేదు. కానీ మనకి భారతదేశ స్వతంత్రాన్ని మన బానిస కట్టుల నుంచి మన పూర్వీకులు ఎలాగైతే విడిపించారో అలాగనే మన యొక్క పాపము నిమిత్తము ఆ మహోన్నతుడు, సర్వశక్తి కలిగిన వాడు, మానవ జాతిని సృష్టిని చేసిన వాడు సృష్టిగా మార్చబడ్డాడు. కాలమే లేని వాడు కాలానికి చేర్చబడ్డాడు. ఎందుకు ఆలస్యము? ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మీ యొక్క జన్మ కర్మ పాప దోషములన్నీ కూడా కలిగి వేసుకోండి. ఎన్నో రోజుల నుంచి ఎన్నో విధాలుగా ఎన్నెన్నో తప్పులు తెలియక, తెలిసి కొన్ని, తెలియక కొన్ని, అనేక రకాలుగా ఉన్నారు. కానీ ప్రభువుని దేవుని బిడ్డలారా, ఏదైనా మారండి, మార్పు చెందండి. ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా నేను తెలియజేస్తున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంటుంది ఏంటంటే, ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ కత్తులన్నీ కూడా యేసు నామములో తెగిపోవును గాక. నా మనోనేత్రాలు వెలిగించిన దేవుడు ప్రభు యేసు క్రీస్తు వారు మీ మనోనేత్రాలు కూడా వెలిగించును గాక. ఆమేన్. అడ్వాన్స్గా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్. ప్రభువు ఈ మాటలు మన హృదయములో స్థిరపరచబడును గాక. ఆమేన్.